చాక్లెట్లు బర్గర్లు అంటే ఇష్టమా? ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తెగ తినేస్తున్నారా? హాలిడే వస్తే హోటల్కి వెళ్లి ఇష్టమైన ఫుడ్ లాగించేస్తున్నారా? అయితే కాస్త ఆలోచించండి. హైదరాబాద్లోని హోటళ్లు, సూపర్ మార్కెట్లలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కాలం చెల్లిన వస్తువుల అమ్మకంపై ఫోకస్ పెట్టారు. నాసిరకం వస్తువులతో ఫుడ్ తయారు చేస్తున్న యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ 3 సభ్యుల బృందంతో నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు. నాణ్యతా ప్రమాణాలు తీసుకుంటున్న చర్యలపై ఫుడ్ సేఫ్టీ సీనియర్ ఆఫీసర్ బాలాజీతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ పైన దృష్టి మళ్లించింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అట్లాగే రాష్ట్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఫుడ్ సేఫ్టీ పైన దృష్టి పెడుతూ ఇటు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి ఫుడ్ సేఫ్టీ సీనియర్ అధికారి బాలాజీ గారు ఉన్నారు. సార్, ఫుడ్ సేఫ్టీ పైన చాలా కాలంగా మనం కల్తీ పదార్థాలపైన మాట్లాడుకుంటున్నాము. ఎప్పటికీ రైట్ చేస్తూనే ఉంటారు, కొంతమంది పట్టుబడతారు, ఆ తర్వాత మళ్ళీ సర్వం మామూలుగా మారిపోతుంది. సో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు ఒక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పడి మీరు చేసిన రైట్స్లో ఎట్లాంటి విషయాలు బయటపడ్డాయి, ఏ ఏరియాలపైన దృష్టి సారించారు? ఇది ఆ ఏరియా ఈ ఏరియా అని కాదండి, మొత్తం జిహెచ్ఎంసీ కమిషనర్ వారు జిహెచ్ఎంసీ పరిధిలోని ప్లస్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు ఉన్నారు స్టేట్కి, తెలంగాణకి. వారు స్టేట్ అంతా దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ముందు సిటీలో ఎక్కువ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి తినుబండారాలు చిన్న పెద్ద ఎక్కువ వేల మీద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ముందు సిటీని కాన్సన్ట్రేట్ చేశారు. ఈ సిటీలో ఈ టాస్క్ ఫోర్సు ప్రతిరోజు పొద్దున్న 9:30కి ఫీల్డ్లో ఉంటుంది, రాత్రి 7:30 వరకు వర్క్ చేస్తారు. వాళ్ళు ఒక ఏరియాకి పై అధికారులతో డిస్కస్ చేసుకుని ఏ ఏరియాకి వెళ్ళాలో అన్నీ కాన్ఫిడెంట్గా ఉంటాయి. ముందు ఏరియా ఉంచుకుని సర్ప్రైజ్ చెక్ చేస్తారండి. సర్ప్రైజ్ చెక్లో ఇది గత 45 రోజులు 45 రోజులు 50 రోజుల నుంచి జరుగుతున్నది. ఇది సర్ప్రైజ్ చెక్లో మాకు ఎక్కువగా బయటపడ్డాయి ఏంటంటే బెస్ట్ బిఫోర్ ఎయిర్ అంటే కొన్ని సెమీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ కలిపేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఐటమ్స్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, సెపరేట్ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయాలి. అలాగే సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్కి బెస్ట్ బిఫోర్ ఈ రోజుది రేపు సపోజ్ 21, 21, 22 ఓ 48 అవర్స్ ఉంటుంది, ఒక దానికి లైఫ్ పీరియడ్, దానికి 24 అవర్స్ ఉంటుంది సెమీగా కుక్ చేసినట్లకి, అండ్ బెస్ట్ బిఫోర్ వేయాలి. అలాగే కొన్ని స్టోర్ రూముల్లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా గమనించడం జరిగింది. వాటిలన్నింటినీ ఇమీడియట్గా డిస్కార్డ్ చేయడం జరుగుతుంది, వారి మీద కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సార్, జనరల్గా మనకి ఎట్లాంటి హోటల్స్ని చూస్ చేసుకున్నారు అంటే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి వండి వారుస్తున్న పరిస్థితి. సో వాటిపైన ఏమైనా దృష్టి సారించారా? చిన్న చిన్న హోటల్స్ హైదరాబాద్లో ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. వాటిపైన ఎట్లాంటి దృష్టి సారించారు? స్ట్రీట్ ఫుడ్ ముందుగా వస్తే మా ఉద్దేశం కానీ గవర్నమెంట్ వారి ఉద్దేశం కానీ చిన్న వ్యాపారస్తుల్ని వారికి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుందండి. చట్టం కూడా అదే చెప్తున్నది. వారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మేము రెగ్యులర్ ట్రైనప్ చేస్తాం. నెలకి కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్తో కానీ మేము కానీ ఒక ఏరియా తీసుకుంటాం. దాంట్లో ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్తాం, ట్రైనింగ్ ఇస్తాం. అలాగే మనకి స్టేట్లోని జిహెచ్ఎంసీ సెపరేట్గా ఒక సెపరేట్ ఫుడ్ సేఫ్టీ అని వీల్స్ ఉంది. అది సాయంత్రం 4:35కి బయలుదేరుతాం. ఎక్కడైతే ఎక్కువ బళ్ళు ఫుడ్ కార్ట్స్ ఉంటాయో, ఫుడ్ అమ్మి చిన్న ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాట్లోనే టెస్ట్ చేసి వాళ్ళకి చెప్తాం అనమాట. బాబు అందరినీ పిలుస్తాం. ఒక దగ్గర టెస్ట్ చేసి తప్పు పట్టుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళు అందరినీ పిలిచి బాబు ఇదిగో ఇందులో ఈ తప్పు చేశారు, ఇలాంటి తప్పు ఎవరో చేయకూడదు, ఇక మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఉంటే మాత్రం ఇది క్లోజ్ చేయబడుతుంది, లేకపోతే ఇక్కడి నుంచి తీసేయబడుతుంది అని వార్నింగ్ ఇస్తాం. కుళ్ళిపోయిన కూరగాయలు లేకపోతే సరిగ్గా హైజీనిక్గా వాడని ఇష్యూ ఇవి వంటగదులు అవన్నిటిపైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా అట్లాంటి హోటల్స్కి మీరు ఎట్లాంటి వార్న్ ఇవ్వడం జరిగింది? వార్నింగ్ కాదండి, అది ఇమీడియట్గా అక్కడ వాళ్ళతోనే డిస్కార్డ్ చేపిస్తాం. అది వీడియో తీపిచ్చి వాళ్ళకి ఇమీడియట్గా కేసు ఫైల్ చేపిస్తాం. కేసు ఫైల్ చేసి కొన్నిటికి అలాంటి మీరు చెప్పిన బాగా తీవ్రత ఎక్కువ ఉన్నట్లకి ఖచ్చితంగా అది క్రిమినల్ కేసు అండి. దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా భయపడతారు, తప్పు చేసిన వాళ్ళు భయపడతారనే ఉద్దేశం మాది ప్రజారోగ్యం దృష్ట్యా. కల్తీ ఆహారాన్ని అవాయిడ్ చేయడానికి కొంత జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి అధికారులు